హలో అండి, వెల్కమ్ టు ఇన్వెస్ట్మెంట్ డైరీస్ 30 డేస్ టార్గెట్. ఈరోజు మనకి మార్కెట్ అయితే ఆల్మోస్ట్ 150 పాయింట్స్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. ఈ ఫాల్ అంతా లాస్ట్ వీక్ ట్రంప్ గారు చేసిన స్టేట్మెంట్ వల్ల అవుతుందని చెప్పి మనం బిలీవ్ చేయొచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి 23,000 సైకలాజికల్ లెవెల్ని బ్రేక్ చేసి డౌన్ సైడ్ వచ్చేసింది. అంటే మన నెక్స్ట్ హాల్ట్ అంతా 22,760. అది కూడా బ్రేక్ అయితే 22,500 సైకలాజికల్ లెవెల్. మన ఇంట్రాడే చేద్దాం అనుకుంటే 15 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టండి. ఇంకా స్కాల్పింగ్ చేద్దామని అనుకుంటే 3 మినిట్సే టైం ఫ్రేమ్ పెట్టండి. ఒకవేళ పొజిషనల్గా చేద్దామని అనుకుంటే 1 డే టైం ఫ్రేమ్ పెట్టండి. చూడండి, మనకి 22,750 రేంజ్ అయితే ఆల్మోస్ట్ మనకి ఈ ఇయర్ ఏప్రిల్లో అయ్యిందండి. లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో వచ్చిందండి. ఇప్పుడు మళ్ళీ అదే టెస్ట్ చేస్తే ఒకసారి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతానికైతే మనకి ఎస్టర్డే లాస్ట్ ఫ్రైడే మనం సిఈ సైడ్ పొజిషన్ తీసుకున్నాం. బట్ పిఈ సైడ్ కూడా పెట్టాను, అది ఎగ్జిక్యూట్ అవ్వలేదండి. కరెక్ట్గా మార్కెట్ ఎండ్ అయ్యే టైంకి పెట్టాను, ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో మనకి మార్కెట్ 150 పాయింట్స్ ఫాలో అయింది కాబట్టి విక్స్ బాగా పెరిగాయి. సో విక్స్ పెరిగాయి కాబట్టి గామా ఎఫెక్ట్ వల్ల మనకి ప్రీమియమ్స్ కూడా గట్టిగా పెరుగుంటాయి. సో అందుకని నేను పిఈ సైడ్ ఇప్పుడు పొజిషన్ తీసుకుందరని అని చెప్పి చూస్తూ ఉన్నాను. చూద్దాం. చూడండి, విక్స్ ఆల్మోస్ట్ 6% పెరిగింది. అప్పుడు పిఈ సైడ్ పొజిషన్ తీసుకోవడానికి అని చెప్పి 22,250ని సెల్ చేద్దామని చెప్పి చూస్తూ ఉన్నాను. అది మనకి విక్స్ బాగా పెరిగింది కదా, సో గామా ఎఫెక్ట్ వల్ల ప్రీమియం కూడా అందులో ఇంక్లూడ్ అయ్యిందండి, హయ్యర్ ప్రీమియం. సో నేను 15.95 ప్రీమియం తోటి లిమిట్ ఆర్డర్ పెట్టి సెల్ చేశాను. అది చూద్దాం, అది అది ఎగ్జిక్యూట్ అయిపోయింది. నాకు టార్గెట్ ఏంటంటే 1/3 ఆల్మోస్ట్ 11 రూపీస్ వస్తే ఎగ్జిట్ అయిపోతారని చెప్పి నేను లిమిట్ ఆర్డర్ పెడతాను. ఇప్పుడు మనం 7,000 రూపీస్ కలెక్ట్ చేసాము. సో దాన్ని ఇప్పుడే లిమిట్ ఆర్డర్ పెట్టి అలా ఉంచుతాను. ఇంక ఈ మంత్ టార్గెట్ 2.5 అనుకున్నాం కదా, అది లక్కీగా ఫస్ట్ 2 వీక్స్లోనే వచ్చిందండి. సో అందువల్ల లాస్ట్ వీక్ ఈ వీక్ కూడా కొంచెం రిస్కీ ఆర్డర్స్ని ప్లేస్ చేస్తున్నాను. సో మన మెయిన్ ఏం చేయాలంటే ఫస్ట్ మన టార్గెట్ అచీవ్ అయిపోయిన తర్వాత రిస్క్ చేయడానికి ట్రై చేయండి. ఆ రిస్క్ కూడా మన క్యాపిటల్ రిస్క్లో పెట్టడానికి ట్రై చేయొద్దండి. మనం వచ్చిన ప్రాఫిట్నే రిస్క్ చేయడానికి ట్రై చేయండి. మనం 22,250 పిఈని ఇప్పుడు లిమిట్ ఆర్డర్ పెట్టి ఎగ్జిట్ అవుతారని చెప్పి చూస్తూ ఉన్నాం కదా. సో చూద్దామండి. ఇప్పుడు మనం మన పిఈని సెల్ చేసాం కాబట్టి మార్కెట్ కొంచెం స్పైక్ వస్తుంది, బ్యాక్కి పెరుగుతూ ఉంది. సో మనం ఆల్మోస్ట్ ప్రాఫిట్లోనే ఉన్నాము పిఈ సెల్లింగ్ వల్ల. మనం చేసేది స్కాల్పింగ్ కాదు కాబట్టి కొంచెం మనం మ్యాక్సిమం 5 to 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోనే చూడడానికి ట్రై చేయండి. మనకి 11 రూపీస్ 4 దగ్గర 11.4 దగ్గర బై ఆర్డర్ పెట్టాను 22,250ది. చూద్దాం, అది ఎగ్జిక్యూట్ అయిపోతే ఇంకొక ఆర్డర్ తీసుకుంటాను. చూసారా, మనకి ఇందులో బిడ్స్లోనే మనకి ట్రెజరీ బిల్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ అన్నీ ఇక్కడ బై చేయొచ్చండి. ఇలాగే ఐపీఓస్ కూడాను. ఎస్ఎంఈస్ ఉన్నాయి కదా, స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఇవి జనరల్గా వీటిలో ఇన్వెస్ట్ చేయడం అంటే మనకి ఐపీఓ లాగే వీటిల్లో కూడా బై చేయాలి. కాకపోతే వీటికి ఆల్మోస్ట్ 1 lakh నుంచి అబోవ్ మనకి అడుగుతుంటాడు ఒక లాట్కి. జనరల్గా ఇవి తక్కువ మనీ రైజ్ చేయడం అని చెప్పి వీటిని మార్కెట్లోకి తీసుకొస్తుంటారు. ఇదివరకు మనకి ఐపీఓలోనైతే ఆఫర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు 10 days అలా పట్టేసేది. కాకపోతే ఇప్పుడు 3 to 4 daysలోనే క్లోజ్ అయిపోవాలని చెప్పి సెబీ తీసుకొచ్చిన రూల్స్ ప్రకారం మనకి తక్కువ టైంలోనే వీటిని అలాట్మెంట్ అవన్నీ అయిపోతున్నాయి. వీలైతే మీరు ఐపీఓ ఏదైనా అప్లై చేసేటప్పుడు దాన్ని ప్రొఫైల్ అంతా బాగా చెక్ చేయండి. ఎస్ఎంఈలు అయితే బాగా రిస్కీ అని అంటారు, వాటిని కూడా బాగా చెక్ చేయండి. ఒకవేళ ఎస్ఎంఈ మనకి అలౌట్ అయిందంటే రఫ్లీ ఒక 30 to 40 మినిమం మనకి ప్రాఫిట్ చూపిస్తూ ఉంటారు లిస్టింగ్ రోజు. మనం ఈటీఎఫ్లో యావరేజింగ్ చేస్తున్నాం కదా, అవి ఒక్కొక్క టెర్మినల్లోనూ ట్రేడింగ్ టెర్మినల్లోనూ ఒక్కొక్కలాగా హెయిర్ కట్ ఉంటుంది. నేను ఇప్పుడు గ్రోకి జిరోదాకి కంపేర్ చేస్తే జిరోదాలోనే హెయిర్ కట్ తక్కువగా ఉంటుంది. సో మీరు ఒకవేళ గ్రోలో కంటిన్యూ చేస్తున్నారంటే చేయొచ్చు. కాకపోతే ఇంకా ఒక ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయలేదని అంటే జిరోదాలో ట్రై చేయొచ్చు.
ఈవెన్ మనకి అన్ని ఈటీఎఫ్లో 6-7% చూపిస్తున్నాడు హెయిర్ కట్. అదే గ్రోలో చూస్తే 10% అండ్ అబోవ్ చూపిస్తున్నారు. సో వీలైతే మీరు కొత్తగా స్టార్ట్ చేద్దామని అనుకుంటే జీరోదాలోనే ట్రై చేయండి. ఎస్, మనకి 20-250 లిమిట్ ఆర్డర్ పెట్టాం కదా. సో అది ఇప్పుడు టైము 10కి వస్తుంది. మనకి చూద్దాం, ఒక 10 పాయింట్స్ అప్కి వెళ్ళినా సరే మనం ఆల్మోస్ట్ మన టార్గెట్ జోన్ దగ్గర ఉన్నాము. మన క్యాపిటల్ మొత్తం ఈటీఎఫ్లోనే పెట్టద్దండి. కొన్ని లిక్విడ్ కేసులోనో కొన్ని గవర్నమెంట్ సెక్యూరిటీస్లోనే పెట్టడం వల్ల మనకి ఎమర్జెన్సీ ఫండ్ కింద ఉంటుంది. సో మనకి సైమల్టేనియస్గా వాటి నుంచి మనకు పాసివ్ ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. మన ఈ స్ట్రాటజీలోను మన మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటంటే మంత్లీ 2.5 జనరేట్ చేస్తున్నాం కదా, అదేనండి. వాటిని మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తాము. ఎస్, మనం 20-250 పిఈ సెల్ చేసాం కదా, అది లిమిట్ ఆర్డర్ పెట్టి బై చేసాం కదా, అది ఎగ్జిక్యూట్ అయిపోయింది. అలాగే వెంటనే మళ్ళీ 22,200 పిఈని మళ్ళీ సెల్ చేయడం జరిగింది. చూద్దాం, కానీ వెంటనే అది మళ్ళీ డౌన్ సైడ్ రావడం జరిగింది. సో మనం తీసుకున్న ప్రీమియం చాలా దూరంగానే తీసుకున్నాం కాబట్టి సో మనం అంతగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి ఇంకా 3 days టైం ఉంది ఎక్స్పైరీకి. ఈ వీక్ మంత్లీ ఎక్స్పైరీ ప్లస్ వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి బాగా కేర్ఫుల్గా ఉండండి. అది కాక మనకి February 1st వీక్లో మనకి ఫస్ట్ డే రోజు మనకి బడ్జెట్ ప్రజెంటేషన్ ఉంది కదా. సో ఈ వీక్ ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ వీక్కి. 23,950 సిఈని మనం ఆల్రెడీ సెల్ చేసి ఉంచాం కదా, దాన్ని ఎగ్జిట్ అయిపోయి కొత్తగా పొజిషన్ తీసుకుందారని చెప్పి చూస్తున్నాను. బాగా ప్రీమియం కరిగిపోయింది. సో ఈ సెల్లింగ్లో బాగా గుర్తుంచుకోవాల్సింది, హెవీ స్వింగ్స్ వస్తాయి అన్న రోజు మాత్రం సెల్లింగ్కి బాగా దూరంగా ఉంటే మంచిది. మనం ఎలాగ తీసుకున్నా తక్కువ ప్రీమియమే, ఎంతగా ఎఫెక్ట్ ఉండదు. కానీ ఒక్కొక్కసారి ప్రీమియమ్స్ గామా ఎఫెక్ట్ వల్ల హెవీగా పెరిగిపోతే మనం కొంచెం కంగారు పడాల్సి ఉంటుంది. సో ఆ రోజు కొంచెం దూరంగా ఉండడమే మంచిది. మనం ఇప్పుడు 22,200 పిఎన్ సెల్ చేసాం కదా, వెంటనే మార్కెట్ డౌన్ సైడ్ రావడం వల్ల కొంచెం లాస్లో కనిపిస్తూ ఉంది. మార్కెట్ డౌన్ అయిన ప్రతిసారి విక్స్ గట్టిగా పెరుగుతూ ఉంటాయి. సో మీరు ప్రీమియమ్స్ బాగా పెరిగిపోతున్నాయి, లాస్ ఎక్కువ కనిపిస్తుందని చెప్పి మీరు ఎక్కువ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మనం 23,950 సిఈని లిమిట్ ఆర్డర్ పెట్టి ఎగ్జిట్ అవుతారని చెప్పి 3 రూపీస్ పెట్టాను. చూద్దాం, అది ఎగ్జిట్ అయిపోయి కొత్త పొజిషన్ తీసుకుంటాను. ప్రస్తుతానికైతే మనం 22,200 పిఈ 2,300 లాస్ట్లో కనిపిస్తుంది కదా. సో దీన్ని యావరేజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఇంకే క్యాపిటల్ ప్రస్తుతానికి తక్కువగా ఉండడం వల్ల దూరంగా వెళ్ళి ఒక పిఈని బై చేసి వేరే స్ట్రైక్ది సెల్ చేయడానికి ట్రై చేస్తాను. సో నేను 21,500 పిఈని బై చేయడానికి అని చెప్పి 675 క్వాంటిటీని 1.6 ప్రీమియం తోటి బై ఆర్డర్ పెట్టాను. అది ప్రస్తుతానికైతే అది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. సో దాన్ని మార్కెట్ ఆర్డర్కే ప్లేస్ చేశాను. సో అది ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం వేరే ఒక ప్రీమియం సెల్ చేయడానికి ట్రై చేద్దామండి. ఇప్పుడు 22,400 పిఈని సెల్ చేయడానికి అని చెప్పి లిమిట్ ఆర్డర్ పెడుతున్నాను. 375 క్వాంటిటీని 33 రూపీస్ 95 పైసా దగ్గర సెల్ ఆర్డర్ పెడుతున్నాను. మనకి మార్జిన్ సరిపోవట్లేదు. సో 300 క్వాంటిటీనే మళ్ళీ లిమిట్ ఆర్డర్ పెడుతున్నాను. చూద్దాం అది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అన్నది. ఎస్, అది 300 క్వాంటిటీ సెల్లింగ్ పెట్టాం కదా, అది కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది. వీటిని నేను ఇంట్రాడేకి చేద్దామని చెప్పి రిస్క్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ మన మంత్లీ టార్గెట్ అచీవ్ అయిపోయాం కదా, ఓన్లీ ప్రాఫిట్నే రిస్క్ చేద్దామని చెప్పి చూస్తున్నాను. అలాగే నేను మెయిన్ క్యాపిటల్ ఉంది కదా, దాన్ని మాత్రం అసలు రిస్క్ చేయొద్దండి. మనం ఇప్పుడు 22,400 పిఎన్ సెల్ చేసాం కదా, సో దాన్ని లిమిట్ ఆర్డర్ పెట్టి బై చేసేద్దామండి. లిమిట్ ఆర్డర్ నేను 27 రూపీస్ పెట్టాను. ప్రస్తుతానికి అది 28 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉంది. చూద్దాం, అది ఎగ్జిక్యూట్ అయిపోతే మరలా వేరే పొజిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తాము. మనం ఎన్ని ఆర్డర్లు పెడుతున్నాం అన్నది కదండి, ఎంత ప్రాఫిట్ వస్తూ ఉన్నది అన్నది కూడా చూస్తూ ఉండండి. మన ఆర్డర్స్ ఎక్కువ పెట్టేసి ప్రాఫిట్ తక్కువతో ఎగ్జిట్ అవుతున్నాం అనుకోండి, అంత ట్రాన్సాక్షన్ ఛార్జెస్కే ఎక్కువ అయిపోతుంటుంది. సో అది కూడా మీరు క్యాలిక్యులేటివ్గా ఉండండి. నేను ఇప్పుడు చేసేది ఓన్లీ సెల్లింగే, బయ్యింగ్ మాత్రం ఓన్లీ హెడ్జింగ్ గురించి అని చెప్పి తీసుకుంటా ఉన్నాను. ఒకవేళ మీరు బయ్యర్స్ అయితే
నా సజెషన్ ప్రకారం మీరు సెల్లింగ్ సైడ్ మారిపోతే మీరు మంత్లీ రిటర్న్స్ తీసుకోవడానికి మంచి ఛాన్స్ ఉంటుంది. అలాగే పాసివ్ ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. 22,400 పిఎన్ సెల్ చేసాం కదా, అది కూడా ఎగ్జిట్ అయిపోయానండి. ప్రస్తుతానికి అయితే మనం రఫ్గా ఒక 5,000 ప్రాఫిట్లో కనిపిస్తూ ఉన్నాము. లేదు నాకు ఓన్లీ బయింగే ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే మీరు ఒకవేళ బై ఆర్డర్ తీసుకున్న తర్వాత వాటిని ఎగ్జిట్ అయ్యేంత వరకు మీరు స్క్రీన్ కంటిన్యూస్గా చూస్తూ ఉండాలి. అదే టైంలో మీకు బీపీ కూడా రైజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి, అనవసరంగా హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. సో ఈ సెల్లింగ్లోనైతే మాత్రం మీరు రిలాక్స్డ్గా వచ్చి మీరు ఎలాగూ ఫార్ అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళి సెల్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు చాలా ఎడ్జ్ ఉంటుంది. సో ఇంకొకసారి చెప్తున్నాను, మీ దగ్గర క్యాపిటల్ ఉంది అని అనుకుంటే ఒకవేళ క్యాపిటల్ లేకపోతే ఉన్న హోల్డింగ్స్ని ప్లెడ్జ్ చేసి సెల్లింగ్ సైడ్ రావడానికి ట్రై చేయండి. ఫస్ట్ 1 లాట్ తోటి ట్రై చేయండి. స్లోగా మీ క్యాపిటల్ బిల్డప్ అయిన తర్వాత లాట్స్ పెంచుకోవడానికి ట్రై చేయండి. ఈ డౌన్ ట్రెండ్లో మనకి స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ బాగా బ్లీడ్ అవుతున్నాయండి. సో వాటిని మీరు యావరేజ్ చేయడానికి ట్రై చేయండి. నేనైతే ప్రస్తుతానికి ఈరోజు స్మాల్ క్యాప్ హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ 2 యావరేజ్ చేయడానికి లిమిట్ ఆర్డర్ పెట్టాను. అవి ఎగ్జిక్యూట్ అయిపోవడం జరిగాయి. అలాగే మిడ్ క్యాప్ 150 కూడా లిమిట్ ఆర్డర్ పెట్టాను. వీలైతే వాటిని కూడా డెలివరీ తీసుకోవడానికి అని చెప్పి ట్రై చేస్తున్నాను. మీరు ఈ మార్కెట్ ఎప్పుడు బాటమ్ అవుట్ అవుతుంది అన్నది మనకు తెలియదు కాబట్టి ప్రతి డౌన్లోనూ మీరు యావరేజింగ్ చేయడానికి ట్రై చేయండి. ఒక్కసారి ఇప్పటి నుంచి ఒక 500 పాయింట్స్ మూవ్ అప్ సైడ్ వచ్చినా సరే మీకు మంచి ప్రాఫిట్ కనిపిస్తూ ఉంటుంది మీ పోర్ట్ఫోలియో ఈటీఎఫ్లన్నీ. ఈ 300 కాంటెంట్ సెల్ చేసాం కదా, సో అది ప్రాఫిట్లో ఉంటే ఎగ్జిట్ అయిపోయాను. అలాగే మన హెడ్జింగ్ గురించి అని చెప్పి బై చేసాం కదా 675 క్వాంటిటీని, దాన్ని కూడా ఎగ్జిట్ అయిపోయాను అనవసరంగా ప్రీమియం డీకే అవుతుందని చెప్పి. సో చూద్దాం, మళ్ళీ ఏమైనా కొత్తగా పొజిషన్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఆల్మోస్ట్ టైం 1 o'clock అయింది. సో 1:30 నుంచి 2 o'clock వరకు హెవీ స్పైక్స్ వస్తాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. క్యాపిటల్ తోటి మీరు ఏ ఆర్డర్ పెట్టినా సరే దానికి స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ బై ఆర్డర్ పెట్టి వెయిట్ చేస్తూ ఉండండి. ఇంకా మార్కెట్ అయితే డౌన్ సైడ్ రావడం జరుగుతూ ఉంది. సో మళ్ళీ పీఈ పొజిషన్ తీసుకుందారని చెప్పి 600 క్వాంటిటీని బై చేయడం జరిగింది 1.6 దగ్గర. 22,350 సిఈని సెల్ చేయడానికి అని చెప్పి లిమిట్ ఆర్డర్ పెడతా ఉన్నాను 23.95 దగ్గర. సో ఆల్మోస్ట్ 300 క్వాంటిటీని సెల్ చేస్తున్నాను. నా టైం 1:45 అయింది. సో హెవీ స్పైక్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో మనం కేర్ఫుల్గా ఉందామండి ఇప్పుడు. మనకి లిమిట్ ఆర్డర్ పెట్టాం కదా, సో అది ఆల్మోస్ట్ 23.95 దగ్గర పెట్టాము. అది దగ్గరకు వచ్చే ఛాన్స్ లేదని చెప్పి రివైజ్ చేయడం జరిగింది. సో చూద్దామండి. మామ్ 30 ETF కూడా లిమిట్ ఆర్డర్ పెట్టాం కదా, అవి ఎగ్జిక్యూట్ అవ్వలేదండి. చూద్దాం. 300 క్వాంటిటీ సెల్ పెట్టాం కదా, అది ఎగ్జిక్యూట్ అయిపోయింది. వీటిని ప్రస్తుతానికి అయితే బై ఆర్డర్ కూడా ఇప్పుడు ప్లేస్ చేస్తానండి. చూద్దాం, అది టైం ఆల్మోస్ట్ 1:45 అయింది కదా. మనకి మార్కెట్ అదే రేంజ్లోనూ 22,850 దగ్గరే మనం సెల్ చేసాం కదా. నేను ప్రస్తుతానికి అయితే అప్ సైడ్ మూవ్ అవుతుందేమో అని చెప్పి ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఈ సెల్ ఆర్డర్ ప్లేస్ చేయడం జరిగింది. చూద్దామండి. ఇప్పుడు మీరు ఏ సెల్ ఆర్డర్ పెడదామన్నా సరే మార్కెట్ సపోర్టు రెసిస్టెన్స్ జోన్ దగ్గరికి అప్రోచ్ అవుతున్నప్పుడే తీసుకోవడానికి ట్రై చేయండి. అనవసరంగా మీరు ఇంటర్మీడియట్లో తీసుకుంటే మీ మార్కెట్ ఎటు సైడ్ వెళ్తుందో తెలియక మీ క్యాపిటల్ని లాస్లోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. 22,350 సెల్ చేసాం కదా పీఈని, దాన్ని 16.5 దగ్గర లిమిట్ ఆర్డర్ బై ఆర్డర్ పెట్టాను. ఒకవేళ ఆ రేంజ్లోకి వస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఈరోజు దాన్ని క్లోజ్ చేసేసి కొత్త పొజిషన్ తీసుకుందారని చెప్పి చూస్తూ ఉన్నాను. మనం ఇదివరకు చెప్పుకున్నాం 2 o'clock తర్వాత హెవీ స్పైక్స్ వస్తాయని చెప్పి. సో క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అని చెప్పి 22,250 పీఈని స్టాప్ లాస్ లిమిట్ బై ఆర్డర్ పెట్టి ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాను 375 క్వాంటిటీని. మనకు ప్రస్తుతానికి 17.15 పైసలు ఉంది. నేను దాన్ని 22.5 రూపీస్ లిమిట్ ఆర్డర్ పెడుతున్నాను. ట్రిగ్గర్ ప్రైస్ 22.4. అలాగే టార్గెట్ని 50% ఫిక్స్ చేస్తున్నాను. మనకి హెవీ స్పైక్ ఒక 200 to 300 పాయింట్స్ నిఫ్టీలో వచ్చిందనుకోండి, మనకి ట్రిగ్గర్ ప్రైస్ ఎగ్జిక్యూట్ అయిపోయి టార్గెట్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోతుంది, కొంచెం ప్రాఫిట్లో కనిపిస్తూ ఉంటాము. సో ఇది మనకి ఒకవేళ మనకి పెట్టిన సెల్ ఆర్డర్లో పాజిటివ్ కనిపిస్తూ ఉంటే
మనకి స్టాప్ లాస్ లిమిట్ బై ఆర్డర్ పెట్టాం కదా, వాటి ప్రైసెస్ని కూడా మనం మాడిఫై చేస్తూ ఉండండి. ఇక్కడైతే 331 అయిందండి, క్లోజ్ అయిపోయింది. సో ఈరోజు మనం ఆల్మోస్ట్ 6000 ప్రాఫిట్ని రియలైజ్ చేసాము. అలాగే ఒక లాస్ పొజిషన్ ఉంది, దాన్ని రేపటికి క్యారీ ఫార్వర్డ్ చేద్దాం. అది ఆల్మోస్ట్ 600 to 700 పాయింట్స్ దూరంలో ఉన్నాం కాబట్టి మనం అంతగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. ఈ రోజుకి ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. వీలైతే కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దండి.